హిమాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి హిమాలయాల ప్రాముఖ్యత ఏంటి? హిమాలయాల ప్రాముఖ్యత ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటి? లాభం ఉందా, నష్టం ఉందా? హిమాలయాల వల్ల లాభమా, నష్టమా? నష్టం ఉంది, లాభం ఉంది అని చెప్తాం. ఒక లాభాలు ఏంటి? హిమాలయాలు అనేటటువంటివి భారతదేశానికి పెట్టని గోడవలే ఉన్నవి. పెట్టని గోడవలే ఉన్నాయి, అవునా కదా? పెట్టని గోడవలే ఉండి ఒకనండి ప్రపంచ పవనాలైనటువంటివి, అది యూరోప్ ప్రాంతాల నుండి వచ్చేటటువంటి ఆ శీతల పవనాలు అనేటటువంటి వాటిని అడ్డగించబడటం చేస్తున్నాయి. ఒకవేళ హిమాలయాలే గనక లేకపోయి ఉంటే, ఓకేనండి, అప్పుడు యూరోప్ ప్రాంతం నుండి వచ్చేటటువంటి ఈ హిమాలయాలే గనక లేకపోతుంటే యూరోప్ ప్రాంతం నుండి వచ్చేటటువంటి శీతల పవనాల వల్ల ఒకనండి మొత్తము భారతదేశంలో ఉత్తర భారతదేశం మొత్తం టోటల్ గా కూడా శీతల ఎడారిగా మారిపోయేది. మరి దక్షిణ భారతదేశ పరిస్థితి ఏం సార్ అంటే, దక్షిణ భారతదేశం అనేటువంటిది ఒక నైరుతి ఋతుపవనాల పేరుతోటి వస్తున్నటువంటివి, దక్షిణ భారతదేశంలోకి ప్రవేశిస్తున్నటువంటివి, ఇవి నేరుగా వచ్చేసి హిమాలయం దాటేసి వెళ్ళిపోయేవి. అలాంటి సమయంలో భాగంగా అప్పుడు ఇండియాలో దక్షిణ భారతదేశంలో వర్షాలు పడేవి కావు. అప్పుడు దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఉష్ణమండల ఎడారిగా మారిపోయేది. సో కాబట్టి అందుకనే భారతదేశానికి హిమాలయాలు పెట్టని గోడ వలె ఉండి భారతదేశ ఋతుపవన వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. హిమాలయాలే గనక లేకపోయి ఉంటే ఉత్తర భారతదేశము శీతల ఎడారిగాను, దక్షిణ భారతదేశము ఉష్ణమండల ఎడారిగాను మారిపోయేది. ఓకేనా? సో అంటే ఆ ఋతుపవన వ్యవస్థ హిమాలయాలు ప్రభావితం చేస్తున్నవి అని ఒక పాయింట్ మనకు దీని వల్ల కాస్త మెరిట్ ఉంది. మరి అదే విధంగా హిమాలయాలలో బాగా అనేక నదులు జన్మించి, గంగా కావచ్చు, యమున కావచ్చు, యమునోత్రి వద్ద కావచ్చు, మరి సింధు నది కావచ్చు, సట్లెజ్ నది కావచ్చు, ఇలాంటి అనేక నదులు జన్మించి ప్రవహిస్తుండటం వల్ల వాటిపైన కాస్త జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నవి. జల విద్యుత్ ప్రాజెక్టులు అనేటటువంటి వాటి రూపకల్పన జరిగింది. జల విద్యుత్ ప్రాజెక్టు మొత్తం ప్రాజెక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే జల విద్యుత్ అనేటువంటిది విద్యుత్తును ఉత్పత్తి చేసే దానిలో చౌకగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఏది అంటే జల విద్యుత్ అనేటువంటిది. ప్రాజెక్టులు కట్టడం కొంత ప్రాబ్లం అయినా నీటికి అడ్డంగా ప్రాజెక్టు కట్టిన తర్వాత గేట్లు వదిలినప్పుడు ఆ టర్బైన్లు తిప్పడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో అలాగే కాస్త అందుకనే జల విద్యుత్ ప్రాజెక్టులు అనేటటువంటివి వాటిపైన ఆ హిమాలయాల వల్ల వచ్చేటటువంటి నదుల వెంబడి జల విద్యుత్ ప్రాజెక్టులు మనకు ఉత్తరాఖండ్ లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ లో కావచ్చు, చాలా భారీ తరహా ప్రాజెక్టులు అనేటటువంటివి నిర్మించుకోవడం జరిగింది. సో కాబట్టి అలాగా జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. మరియు నదులు అనేటువంటి ప్రవహిస్తున్న సందర్భంలో నదుల వెంబడి వ్యవసాయం అభివృద్ధి చెందింది. ఆ నదుల వెంబడి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఆ నదుల వెంబడి జీవనోపాధిగా కాస్త వాటి వెంబడే కాస్త జీవనోపాధిగా మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందింది. మరి ఆ నదుల వెంబడి పర్యాటకంగా అభివృద్ధి చెందడం వల్ల కాస్త జీవనోపాధి అనేటటువంటిది లభిస్తుంది. మరియు ఆ నదుల వెంబడి పుణ్యక్షేత్రాలు అనేటటువంటి వెలువడి ఉన్నాయి. అలహాబాద్ కావచ్చు, ప్రయాగ్రాజ్ అంటాం, హరిద్వార్ కావచ్చు, రిషికేష్ కావచ్చు, లేదా వారణాసి, కాశీ కావచ్చు, ఇలా పుణ్యక్షేత్రాలు అనేటటువంటివి ఏర్పడి కలిగి ఉన్నవి. సో కాబట్టి హిమాలయాలు అనేటటువంటివి మనకు అదే విధంగా హిమాలయాల్లో అనేక రకాలైనటువంటి ఖనిజ సంపద, సెడిమెంటరీ శిలలు అంటున్నాం, అనేక ఖనిజ సంపదలు అనేటటువంటి ఉన్నాయి. కానీ డిమెరిట్ గా వాటిని తవ్వి తీయడం అనేటువంటిది కష్టమవుతుంది. సో కాబట్టి అలాగా తవ్వి తీయడం కష్టం అనేది ఒక డిమెరిట్. మరి హిమాలయాల్లో నదులు అనేటువంటి వేగంగా ప్రవహించడం వల్ల కాస్త ప్రతి ఏడు వరద ముంపునకు అంటే సహజ విపత్తు అయినటువంటి వరదలు ఫ్లడ్స్ అనేటటువంటి ప్రోన్ అవుతూనే ఉన్నాయి, వరదలు అనేటువంటి ఏర్పడుతూనే ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి అది డిమెరిట్ గా కలిగి ఉన్నటువంటిది, వరదలు అనేటటువంటి కలిగి ఉండటం. మరియు హిమాలయాల వెంబడి నివసించే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రాంతాల్లో భాగంగా కొండ ప్రాంతాల వెంబడి నివసించడం వల్ల ఆ కొండ చర్యలు విడిపోయి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, పర్యావరణ నష్టం జరుగుతూనే ఉన్నాయి.
ఓకేనా. కాబట్టి హిమాలయాలను కాపాడుకోవాలి. హిమాలయాలలో భాగంగా మరి జనాభా పెరుగుతుంది కదా అంటే హిమాలయాలను కాపాడుతూనే జనాభా అనేటువంటి పెరిగినా కానీ హిమాలయాలను కాపాడుతూనే అభివృద్ధి చేసుకోవాలి. దాన్నే సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటుంటాం. సో కాబట్టి ఇలా వాటి యొక్క ఉనికి అనేటటువంటిది అంటే ఒక ఆర్థికంగా అభివృద్ధికి కానీ ఒక ఆర్థిక అభివృద్ధికి కానీ ఈ హిమాలయాలు తోడ్పడుతున్నాయి. ఓకేనండి. అంటే ఏ విధంగా కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, మత్స్య పరిశ్రమ కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు, జల విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, ఇలాగా ఒక ఆర్థికంగా అభివృద్ధి అనేటటువంటిది తోడ్పడుతూనే ఉన్నాయి. నష్టం అయితే గనక వరదలు రావటం, కొండ చర్యలు విరిగి పడిపోవటం అనేటువంటిది మరియు భూకంపాలకు నిలమైన ప్రాంతంగా హిమాలయాలు ఉన్నాయి. ఒక పలకల విరూపకం చెందడం వల్ల ప్రతి సమయంలో కూడా ఎక్కడో దగ్గర హిమాలయ పరిసర ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఓకేనండి. సో ఇలాగా మెరిట్స్ డిమెరిట్స్ అనేటటువంటి ఉన్నాయి. మెరిట్స్ వాటిని కాపాడుతూ పోతుంటే మెరిట్స్ వస్తాయి, వాటిని అంతమొందిస్తే కనుక డిమెరిట్స్ వస్తాయి. అలాగా ఒకవేళ అంతమొందిస్తూ పోతుంటే హిమాలయాలు కరిగిపోయి ఆ హిమము అనేటువంటి కరిగిపోవడం వల్ల నదులు అనేటటువంటి వాటి రూపంలో పోయి సముద్రంలో కలవటం వల్ల సముద్ర మట్టం పెరిగేటువంటి అవకాశం ఉంది. సముద్ర మట్టం పెరిగితే కనుక ఆ తీర ప్రాంతం యొక్క ఏవైతే పట్టణాలైనా ఉన్నా కానీ అవి మునిగిపోయే ప్రమాదంలో ఉంది అని చెప్పేసి పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. సో కాబట్టి ఇది హిమాలయాల ప్రాముఖ్యత. హిమాలయాల ప్రాముఖ్యత ఎట్టిదని చెప్పేసి మీ గ్రూప్ 1లో కానీ అడిగితే ఈ పాయింట్స్ రాయండి, సరిపోతుంటాయి. ఓకే. సో కాబట్టి ఇది హిమాలయాల ప్రాముఖ్యత. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ మరొక అంశం